నమస్కారం 6 టీవీకి స్వాగతం. నేను సహనా. వెదర్ రిపోర్ట్లో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలలో వాతావరణ ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే 41.8 డిగ్రీలు నమోదైంది. తర్వాత నిజామాబాద్ జిల్లాలో 40.2 డిగ్రీలు నమోదయ్యింది. ఇక మెదక్ జిల్లాలో చూసుకున్నట్లయితే 31.2 డిగ్రీలు నమోదయ్యింది. తర్వాత హైదరాబాద్ జిల్లాలో 42 డిగ్రీలు నమోదయ్యింది. ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్లయితే 33.6 డిగ్రీలు నమోదయ్యింది. ఇక హన్మకొండ జిల్లాలో చూసుకున్నట్లయితే 30.4 డిగ్రీలు నమోదయ్యింది. ఇక చివరగా రామగుండం జిల్లాలో చూసుకున్నట్లయితే 39.6 డిగ్రీలు నమోదయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో కనిష్టంగా చూసుకున్నట్లయితే హన్మకొండ జిల్లాలో 30.4 డిగ్రీలు నమోదయ్యింది. ఇక గరిష్టంగా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ జిల్లాలో 41.8 డిగ్రీలు నమోదయ్యింది. వాతావరణ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వలన ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఎక్కడెక్కడ పడే అవకాశాలు ఉన్నాయో చూసేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. దీర్ఘకాల వడగాల్పులు తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ వీచే అవకాశం ఉంది. వడగాల్పులు తెలంగాణ రాష్ట్రంలో నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట్, మహబూబాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడ వీచే అవకాశం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణ ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ విశాఖపట్నం. విశాఖపట్నం జిల్లాలో చూసుకున్నట్లయితే 34 డిగ్రీలు నమోదయ్యింది. తర్వాత విజయవాడ జిల్లాలో చూసుకున్నట్లయితే 41 డిగ్రీలు నమోదయ్యింది. ఇక కర్నూలు జిల్లాలో చూసుకున్నట్లయితే 44 డిగ్రీలు నమోదయ్యింది. తర్వాత అనంతపురం జిల్లాలో 40.4 డిగ్రీలు నమోదయ్యింది. ఇక నెల్లూరు జిల్లాలో 40.8 డిగ్రీలు నమోదయ్యింది. మచిలీపట్నం జిల్లాలో చూసుకున్నట్లయితే 36.2 డిగ్రీలు నమోదయ్యింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిష్టంగా చూసుకున్నట్లయితే విశాఖపట్నం జిల్లాలో 36 డిగ్రీలు నమోదయ్యింది. ఇక గరిష్టంగా చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లాలో 43 డిగ్రీలు నమోదయ్యింది. ఇవ్వండి రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్ అప్డేట్స్. మరో వెదర్ రిపోర్ట్ అప్డేట్స్లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ 6 టీవీ. ఇది సామాన్యుడి ఆరో ప్రాణం.